రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోప్ సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఉరుముల మెరుపులతో మరి రైతులు ఆగమైపోతున్న పరిస్థితి. రైతులు ఆరుగాల కష్టం చేసి ఎర్రటి ఎండలో ఇక్కడ ఇంత శ్రమిస్తూ మరి రైతుల ఆవేదన అనేది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అధికారులు. ఆరుగాలం కష్టం చేసి పంటలు పండించి పుట్టెడు అప్పులతో రైతుల బాధను పట్టించుకొని అధికారులు మరి ఎందుకోసం. గంభీరావుపేటలో వడ్లు పోసి మేము 13 తారీఖు నాడు పోయడం కటింగ్ జరిగింది. 13 తారీఖు నుంచి ఇప్పటి వరకు కాంట కాలేదు. గాలి, దుమ్ము, వర్షం రోజు ఎండలతోనే వశం కాక తాటిపత్తి కవర్లు అన్ని మీద పడుతున్నాయి. ట్రాక్టర్లు ఉంటే ఎంబడెంబడే పోతున్నాయి. లారీల మీదకి హమాలి, లోకల్ హమాలి జరుగుతుంది కాబట్టి హమాలీలు ఇక్కడ ఏంటంటే లారీ ఎక్కడానికి అలసిపోతున్నారు. ట్రాక్టర్లు అయితే ఈజీగా వెళ్ళిపోతుండే. ట్రాక్టర్లు రావడం లేదని చెప్పేసి సార్ చెప్పిందని చెప్పేసి లారీలు పెడుతున్నారు. లారీలలో ఏంటంటే వస్తువులు అందుబాటులో సమయానికి లారీలలో వస్తున్నారు కానీ హమాలీలు లారీ ఎక్కడానికి అలసిపోతున్నారు. రోజు ఒక లారీ లేదంటే 2 రోజులకు కలిసి ఒక లారీ పోతుంది. అట్లా లేట్ అవుతుంది. ఇక్కడ ట్రాక్టర్లు అయితే మాకు అవైలబుల్ అందుబాటులో కావాల్సిన విధంగా ట్రాక్టర్లు 100 బ్యాగులు అయినా 200 బ్యాగులు అయినా ఎప్పటికప్పుడు పోతుంటుండే. ట్రాక్టర్లు లేక హమాలీలు అలసిపోయి వడ్లు పోవడం లేదు. విపరీతమైన నష్టం జరుగుతుండే. నేను 25 రోజుల నుంచి ఎర్రటెండ 6 నెలల నుంచి అప్పులు తెచ్చి తిప్పలు పడి తీసుకొచ్చి సెంటర్లో పోసి అవస్థ పడుతున్నాను. ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఇదే జరుగుతుంది. ఏంటంటే హమాలీ వాస్తవానికి వాళ్ళు చెప్పారు ప్రస్తుతం హమాలీలు ఏమన్నారంటే మేము పెడతాము బయట నుంచి తెచ్చుకుంటాము అని అంటే వద్దన్నారు. ఇవాళ రోజు మాత్రం ఇవాళ ఖచ్చితంగా అడిగితే కరాఖండిగా తెచ్చుకోరి అని అన్నారు. అదే దాని ద్వారానే ఈ వడ్లు ఆగిపోయినాయి. లేకపోతే ఈ వడ్లు పోతుండే కూడా లారీలో సమయానికి వస్తున్నాయి. హమాలీలు అలసిపోతున్నారు లారీ ఎక్కడానికి. 900 బస్తాలు పోతాయి, 850 బస్తాలు పోతాయి కాబట్టి ఆ బస్తాలు గుంజడానికి వాళ్ళు అలసిపోతున్నారు. రైతులు ఇక్కడ చేసి శ్రమపడి రైతులకు మొత్తం కవర్ల కిరాయి రైతుల మీదనే ఫస్ట్ అప్పులు తీసుకొచ్చినాయి. ఆ అప్పులకు ఇచ్చిన పట్ల కాడికి వెళ్ళి మేము మొత్తం అప్పులు తీసుకొచ్చుకుంటూ పెట్టినాం. కవర్ల కిరాయి దాకా అప్పులేనా మొత్తం. ఇంతవరకు ఏ ఒక్క రూపాయి వచ్చిన దాఖలాలు కూడా దిక్కులేవు రైతుకు. ఎన్ని రోజులు చేసినా కష్టమే తప్ప నష్టమే తప్ప ఏం లేదు. ప్రతి ఒక్క రైతుకు ఎవ్వరు చేసినా నష్టము, కష్టము, అవమానమే తప్ప రూపాయి మిగిలిందే రైతుకు. పోయినసారి రోగాలు నొప్పులు తక్కువ ఉంటే 30-28 క్వింటాల వడ్డొచ్చేటి. ఈసారి 17 నుంచి 20 క్వింటాల కంటే ఎక్కువ వెళ్తలేవు. ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నాడు తప్ప లాభపడే లేదు. ఖరీదు అనేది ఉంటుంది. ఇవాళ 2300 ఇస్తుంది. 2300 ఖరీదు సరిపోదు. దొడ్డు వడ్లకు ఖచ్చితంగా 2800 ఖచ్చితంగా ఉండాలి. 3300, 3400 సన్న వడ్లకు ఉండాలి. బోనస్ చెప్పారు. ఆ బోనస్ కొద్ది దిక్కు పడ్డది, కొన్ని దిక్కులో వల్లేదు. ఈ దొడ్డు వడ్లైనా సరైన సమయానికి కనుక పోయినట్టయితే ఈ కొద్దిపాటి పంటనైనా రైతును ఆదుకున్న వాళ్ళు అవుతారు. ప్రభుత్వం వెంటనే కానీ ప్రభుత్వ అధికారులు కానీ పై అధికారులు కానీ 3-4 రోజులనే మొత్తం ఎండిన వాటి ఉన్నాయి. మా దగ్గర ఏదైతే కటింగ్ చేసేది ఏదైతుందో 100% అయిపోయింది. 5% ఉంది. ఆ 5% కూర్చుగా 2-3 రోజులనే అయిపోతుంది. ఖచ్చితంగా వాటి ధాన్యము వెంటనే ఇక్కడ నుంచి తరలించాలి. 3-4 రోజులలో అధికారులు కానీ మిల్లు అధికారులు కూడా మిల్లర్లు ఎవరైనా సరే సహకరించాలి దయచేసి. రైతులను అనేటోళ్ళు రోజు రోజుకు అంతరించిపోతుంది. ఇంకా 10 సంవత్సరాల వరకు ఇంకా అంతరించిపోతారు. మీరు చూస్తూనే ఉండరు. నేను అనుభవంతో చెప్తున్నా. నేను 20 సంవత్సరాలు అమలు పని చేసిన. ట్రాక్టర్ ఎక్కిన దానికి లారీ ఎక్కిన దానికి తేడా ఉంటుంది. ట్రాక్టర్లు అయితే అందుబాటులో అనుకూలంగా శాతగానాలు కూడా జర్ర కొద్ది గొప్ప శాతనైనా కూడా అమలు పని చేయగలుగుతారు. బయట నుంచి అమలు కావాలంటే మనకు అనుకూలంగా లేదు. మనం పిలిచిన సమయానికి రాదు. మన లోకల్ అమలు ఉంది కాబట్టి ఎప్పుడైనా చేస్తారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొచ్చిరు. నేను కూడా చేసిన, ట్రాక్టర్లలో చేసిన, లారీలలో చేసిన. అప్పుడు నేను లారీలు ఎక్కినా, ట్రాక్టర్ ఎక్కిన. ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కుడు కాదు కదా, ఒడ్డు ఎక్కుడు కూడా నాకు సాధన అయితే లేదు. కాబట్టి రైతులను ఖచ్చితంగా సహకరించి ప్రతి ఒక్క అధికారి, రైస్ మిల్లర్లు కానీ పై అధికారులు కానీ కలెక్టర్, ఎంఆర్ఓ ఎవరైనా సరే రైతులకు సహకరించి రైతులను ఆదుకోవాలి. మా పక్క పొంటి ఉన్న ప్రతి ఒక్క రైతు ఏ స్ప్రే అయినా డ్రోన్ తోటి కావచ్చు, ఇంకా తదితర రకరకాల స్ప్రేయర్ తోటి కొట్టి పంటను కాపాడుకునే సర్వ ప్రయత్నం చేసిరు. నేను ప్రతి ఒక్కరు కొట్టిన పంట ద్వారా ప్రతి ఒక్క మనిషి ఇవాళ అగ్రికల్చర్ అంటే అన్నం పెట్టే రైతన్నా నష్టపోతుండా కష్టపోతుండా అనేది కాకుండా నేను మాత్రం ఒక రూపాయి పురుగు మందు కొట్టలేదు ఇవాటి వరకు. నేను ఎంత నష్టపోయినా సరే నా పక్క రైతులను నన్ను అడుగురి. ఎందుకంటే వీటి వలన అనేకమైనటువంటి రోగాలు, నొప్పులు, సర్వ సమస్యలు వస్తున్నాయి మనుషులకు. కాబట్టి నేను నష్టపోయినా సరే నేను ఎంత వేసినా అనేది 2,70,000 అక్షరాల 2,70,000 ఖర్చు పెట్టిన ఇవాటి వరకు. నేను పెట్టిన పెట్టుబడి నాకు 1,00,000 రూపాయలు కూడా మిగిలేదు దాంట్లో. నా భార్య పిల్లలు మేము అందరం కష్టపడ్డాం. కైకిలు కూడా పడదు మాకు. ప్రతి ఒక్క అధికారి
వడ్లకు రేటు పెంచాలి, ఇత్తనాలు పంపించేటువంటి సీడ్ ఏదైతుందో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎందుకు రోగం వస్తుంది, ఈ వరి మీద ఏం ప్రాబ్లం జరుగుతుంది, ఇత్తనం పాల్ట, రైతు పాల్ట, భూమి పాల్ట అనేది సరైన విధంగా చెకప్ చేయాలి. వ్యవసాయ అధికారులు కానీ తదితర అధికారులు, పై అధికారులు ఎవరైనా సరే తక్షణమే చర్యలు తీసుకొని భూమి నిర్లక్ష్యమైన, రైతు నిర్లక్ష్యమైన అట్లా కాదు ఇట్లా అని చెప్పినట్టయితే నిన్న చేసినటువంటి తెలియని రైతులు కూడా చిన్న జేజీలో ఉన్నటువంటి రైతులు కూడుకున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతుంది వ్యవసాయం అంటే పిల్లనిచ్చేందుకు కూడా ముందుకు అత్తలేడు. వ్యవసాయం అంటే మరి 10 ఎకరాల భూమి ఉన్నా సరే అవసరం లేదంటారు, జాబ్ ఉందా కానీ ఆ జాబ్ తినేది అదే రైతు పండించిన అన్నము. ఈ ఎవ్వరు చేసినా కూడా ప్రతి ఒక్కరు పండించే అన్నం అయితే రైతు నుంచి వచ్చిందే కనుక ప్రతి ఒక్కరు, నేను కూడా అంటున్నా ఇప్పుడు నా పిల్లలను వ్యవసాయం చేయనియా, నేను బిచ్చం ఎత్తుకొనైనా చదివిపిస్తా కానీ వ్యవసాయం చేయనియా అని కరాఖండిగా చెప్తున్నా. అందరూ ప్రతి ఒక్కరు ఆఫీసర్లు అయితే తినేది ఎవరు, పెట్టేది ఎవరు, అన్నం తీసుకొచ్చేది ఎవరు, ఏడికేళ్ళు తీసుకురావాలి అన్నం, మీకు ఎవరు రావాలి, అందరూ ఆఫీసర్లే కావాలి. అందరూ అగ్రికల్చర్ వద్దు, ఏదైనా ఆఫీసరే ముద్దు. ఆఫీసర్లు అయితే మరి అన్నం పెట్టేటోళ్ళు ఎవరు కావాలి, రైతులు ఫస్ట్ కాపాడాలి అనేటువంటిది ప్రతి ఒక్క కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ప్రతి ఒక్క అధికారి కావచ్చు, రాజుల నుండి రాజారాజుల వరకు నేను ప్రతి ఒక్క దేశాలు తిరిగినా, రాజ్యాలు తిరిగినా, ఏడికి పోయినా కూడా మన ఇండియా నుంచి దుబాయ్, మస్కట్, బైరన్, కువైట్, ఖత్తర్, అరవై రకమైనటువంటి దేశాలకు పోతున్నటువంటి మన తెలంగాణ ఇక్కడనే కరీంనగర్ డిస్టిక్లో ఉన్న ఊరు పేరు నాకు యాది కత్తలేదు, కరీంనగర్ డిస్టిక్ నుంచే సప్లై అవుతుంది కనుక రైతులను కరీంనగర్ డిస్టిక్ ఇంత పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారు. రైతులను ఖచ్చితంగా కాపాడాలి. సన్నధాన్యము, దొడ్డు ధాన్యము అనేటువంటిది అధికారుల చేతుల్లోనే ఉంది. సన్నధాన్యం తీసుకొచ్చినాం అంటే మరి సన్నధాన్యం దేనా దొడ్డు ధాన్యమైనా వాళ్ళు పెట్టినది. వర్షాకాలం దొడ్డు సన్నధాన్యం తీసుకొచ్చి పెడితే వాటిని పోనే పోలేదు సరిగా. అందుకని నేనైతే మొత్తం దొడ్డుదే పెట్టినా. ఆ దొడ్డు కూడా ఇప్పుడు మినిమం 20-22 రోజులు అవుతుంది పోక. అది పెడతాము అని అంటుర్రు. మరి ఇవాళ అయితే రేపు అయితే సరే తెలియదు. ఈరోజు కాంట పెడతామన్నారు, పోతాయి కావచ్చు. లారీలు కాకుండా ట్రాక్టర్లలో అయితే అవైలబుల్లో పోతాయి, మంచిగా సంతోషంగా ఉంటుంది.